సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు, అనుభవాలు మీకు తెలియని విషయాలు చెప్తున్నాననే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనతో కలిసి నేను మాట్లాడినటువంటి సందర్భాలు, అలాగే మిగతా వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన విషయాలు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మీకు గనక నచ్చినట్టయితే నాకు చాలా సంతోషం. ఆయన ఈ ఎపిసోడ్స్‌లో ఆయన చేసినటువంటి సినిమాలు, హీరోయిన్స్ చాలా చెప్పుకుంటూ వస్తున్నాను కదా! ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, ఆయన ఏటికి ఎదురీదేటువంటి మనస్తత్వం. సినిమా ప్రపంచంలో అందరూ కూడా ఒక ఫార్ములాకి అలవాటు పడిపోయి, ఆ ఫార్ములాకి అనుకూలంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ మాత్రం తన చిత్రరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా ఆ ఒరవడికి భిన్నంగా వెళ్తూ వచ్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చింది ఆదిత్య సుబ్బారావు గారు. ఆయన గొప్ప దర్శకుడు. ఆయన సినిమాలు ఆయన చేశారు. 'తేనె మనసులు', 'లేత మనసులు' ఇవన్నీ చేశారు. కాదని నేను అనను. కానీ తర్వాత కాలంలో ఆయన నటించింది అంతా కూడా కొత్త దర్శకులు. వి. రామచంద్రరావు కొత్త డైరెక్టరు. అలాగే కేఎస్ఆర్ దాస్ అప్పటికి ఆయన పెద్ద ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ ఏమి కాదు. ఆయన సినిమాలు చేశారు. ఎక్కువగా ఆయన సినిమాలు చేశారు. అలాగే తర్వాత కాలంలో ముప్పలనేని శివ ఆయన్ని కూడా కొత్త డైరెక్టర్ కింద చేసి ఆయన సినిమాల్లో కూడా నటించారు. ఎగ్జాంపుల్‌కి ఇలాగా కొత్త వాళ్ళతో నటించడం అనేది ఆయనకు అలవాటు పడింది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద డైరెక్టర్స్ అనబడే వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాల. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ రోజు జానపద బ్రహ్మ బి. విఠలాచార్య. బి. విఠలాచార్య అద్భుతమైన జానపద చిత్రాలు తీయటంలో దిట్ట. కానీ 'ఇద్దరు మనగాళ్ళు' అనేటువంటి ఒకే ఒక సినిమాలో ఆయన బి. విఠలాచార్య సినిమాలో చేశారు. కానీ ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా ఆయన సినిమా డైరెక్షన్‌లో నటించలేదు. పైగా ఆ రోజుల్లో కేవి మహాదేవన్, సంగీతం వచ్చేప్పటికి సత్యం ఇలాంటి వాళ్ళు సంగీత ప్రపంచంలో రాజ్యం వెళ్తున్నప్పుడు ఆయన ఎస్పి కోదండపాణి ఆయన కూడా మంచి మ్యూజిక్ డైరెక్టరే. ఆయన సినిమాలు ఎక్కువగా ఒప్పుకుంటూ ఉండేవాళ్ళు. పైగా సినిమా రంగంలో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ రోజుల్లో ప్రముఖ సింగరు ఘంటసాల వెంకటేశ్వర మాస్టర్ గారు. ఆయన చేత పాడించుకోవాలని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు ఇలాంటి వాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు. సోహన్ బాబు వీళ్ళందరూ కూడా ఆయన చేతే పాడించుకోవాలనుకునేవాళ్ళు. కానీ ఆ టైంలో ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేత పాడించుకొని తను ఆయనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే ఘంటసాల మాస్టర్ గారి తర్వాత మీకు రామకృష్ణ పాడారు. రామకృష్ణ పాడినప్పుడు కూడా చాలామంది హీరోలు ఈవెన్ కృష్ణరాజుతో సహా ఎక్కువగా రామకృష్ణ చేతే పాడించుకునేవాళ్ళు. కానీ కృష్ణ మాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని వదిలిపెట్టలేదు. 1985 సంవత్సరం వచ్చేటప్పటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేతే పాడించుకునేటువంటి స్థాయికి వచ్చేసారు. కానీ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చేప్పటికి ఆయన రాజు సీతారాం లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆయన చేత పాడించుకొని మరి సింహాసనం లాంటి సినిమాని హిట్ చేయించుకొని తనకి తాను అంటే ఏంటో నిరూపించుకోవటం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు లాంటి ఆయన గొప్ప దర్శకుడు. అలాగే కృష్ణ కూడా తను ఒక హీరోగా నటిస్తూ ఆయన కూడా బ్రహ్మాండమైన చిత్రాలకి మరి దర్శకత్వం వహించడం జరిగింది. సింహాసనం హిందీలో చేశారు, సింహాసనం తెలుగులో, కొడుకుదిద్దిన కాపురం, నాగాస్త్రం ఇలాంటి సినిమాలన్నీ కూడా మంచి విజయవంతంగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఆయన ఏంటంటే ఆ రోజుల్లో మహానటి సావిత్రి ఆ రోజుల్లో ప్రముఖ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు. ఆవిడ కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అలాగే కృష్ణ కూడా ఆ రోజు దర్శక నిర్మాతలతో మాట్లాడి పుట్టినిల్లు మెట్టినిల్లు అని చెప్పి ఆ సినిమాలో కూడా ఆవిడకి అవకాశం వచ్చేలా చేసి అలాగా ఆవిడకి కొన్ని సినిమాల్లో ఛాన్సులు కూడా ఇచ్చినటువంటి ఒక మంచి మనసున్నటువంటి మనిషి. అలాగే 1982, 83 వచ్చేప్పటికి అప్పటికి ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్. ఇళయరాజా నెమ్మదిగా ఒక్కసారి ఉత్తుంగ తరంగంలా లేచి ఆయన చేత పాడించుకోవాలి, ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేయించుకోవాలని అందరూ ఉర్రూతులోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన మిగతా మ్యూజిక్ డైరెక్టర్ల చేత చేయించుకున్నారే తప్ప ఒకే ఒక సినిమా జమదగ్ని తప్ప ఆయన ఎప్పుడూ కూడా ఇళయరాజా వంక కన్నెత్తి కూడా చూడలేదు, అటు పక్కకి వెళ్ళలేదు కూడా.
అంటే ఆయనకేమి కోపం కాదు. కాకపోతే ఆయన మనస్తత్వం ఏంటంటే, అందరూ వెళ్ళే దారిన తను వెళ్ళకూడదు. తను ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలోనే వెళ్ళాలి. అలాగే సినిమా హీరోలందరూ ఒక ఫార్ములా ప్రకారం వెడితే, తను ఆ ఫార్ములా ప్రకారం వెళ్ళకూడదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని ఆయన దర్శకులకి ఇచ్చారు. అలాగే మరి నిర్మాతలకి అవకాశం ఇచ్చారు. టెక్నీషియన్స్‌కి అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్స్‌కి అవకాశం ఇచ్చారు. ప్లేబ్యాక్ సింగర్స్‌కి అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన మేకప్ చీఫ్ మాధవరావు గారు. ఆయనతో కలిసి 'సాక్షి' సినిమాతో వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. అప్పటినుంచి ఆయన చివరి చిత్రం 'శ్రీశ్రీ' వరకు కూడా ఆయనతోనే మేకప్ చేయించుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి 50 సంవత్సరాల పాటు పయనం సాగించారు. ఒక సినిమా సూపర్ స్టార్, ఒక టెక్నీషియన్ మేకప్ చీఫ్ ఇద్దరూ కలిసి వరల్డ్ హిస్టరీలో 50 సంవత్సరాల పాటు ఏ సినిమాను కూడా వదలకుండా మేకప్‌తో వాళ్ళు వెళ్ళారు అంటే ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఆయన ఎవరిని నమ్ముతారో వాళ్ళు చేయి వదిలిపెట్టలేదు. అలాగని ప్రపంచమంతా పరిగెత్తి వాళ్ళ చేతే ఏదైనా చేయించుకోవాలనుకున్నప్పుడు కూడా తను ఎవరినైతే నమ్మారో వాళ్ళ చేతే ప్రతిభను ఆధారంగా తీసుకొని ముందుకెళ్లారు. ఇదొక అరుదైన విషయం. ఇది ఎంతమంది గుర్తించారో నాకైతే తెలియదు గానీ, నేను చెప్పిన విషయాలు మీకు నిజమని అనిపిస్తే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మీ అభిమానాన్ని తెలియజేసినందుకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.